సిటీ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగ్గారెడ్డి నివాసంలో వైభవంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ. సంగారెడ్డిలోని హనుమాన్ ఆలయానికి స్వామివారి అక్షంతల కలశం. సంగారెడ్డిలో పట్నం మాణిక్యం ఫౌండేషన్ 200 చర్చిలకు కేకులు. కర్దనూర్ గ్రామ దళిత మహిళా సర్పంచ్ ని కించపరిచిన మాజీ సర్పంచ్ భర్త. PSLV C-58 కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన ఇస్రో. సంగారెడ్డిలో TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నివాసంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే అయ్యప్ప స్వామి పడిపూజను కుమారుడు భరత్ సాయిరెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి నిర్వహించారు. ఈ రోజు సంగారెడ్డిలోని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నివాసంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే అయ్యప్ప స్వామి పడిపూజను కుమారుడు భరత్ సాయిరెడ్డి, నిర్మల జగ్గారెడ్డి ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో అయ్యప్ప స్వాములతో పాటు కుమారి జయారెడ్డి, తోపాజీ అనంతకిషన్, ఆంజనేయులు, కూన సంతోష్, రామ్రెడ్డి, ప్రభు, సత్యనారాయణ, కౌన్సిలర్లు వెంకటరాజు, నవాత్ నాగరాజు, కంది కృష్ణ, పట్నం సుభాష్, బుచ్చిరాములు, ప్రకాష్ మరియు పట్టణ ప్రజలు, కాలనీవాసులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మరి ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుగుతుందో ఈసారి కూడా జగ్గారెడ్డి గారి నివాసంలో పూజ చేయడం జరిగింది. మరి భక్తులందరూ మరి ఇక్కడ గురుస్వాములు వచ్చిండ్రు, వాళ్ళందరూ కూడా పాదవందనాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఇచ్చేసిన భక్త ప్రజలందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ మనం పూజలు చేయడం ఎందుకు మనందరూ తెలుసు. అందరూ కూడా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని, ఆ భగవంతుడు మనందరినీ చల్లగా చూడాలని మరి కోరుకుంటూ మరి ఇంగ్లీష్ సంవత్సరం కొత్త సంవత్సరం రాబోతుంది. అందరు కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మనమందరూ అయ్యప్ప సన్నిధిలో ఇంత సమయం ఉండి మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇంతసేపు కూర్చొని మీరందరూ మరి ఆ భగవంతుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మన జయప్రకాష్ రెడ్డి గారింట్లో వారి కుమారు చేత అంగరంగ వైభవంగా అభిషేక పూజా కార్యక్రమం ఉదయం చేయడం జరిగింది. మళ్ళా ఈవినింగు సాయంత్రం ఉష పూజ, దీపారాధన మరియు 18 పడి పూజ మహోత్సవ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మన జయప్రకాష్ రెడ్డి స్వామిని మరియు నిర్మలమ్మను వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వారికి వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి తోడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, రాజకీయం అత్యంత అనుకూలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. కర్దనూరు గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తుల పంపిణీపై సర్పంచ్ భాగ్యలక్ష్మిపై మాజీ సర్పంచ్ మాధవి భర్త బాలయ్య దురుసుగా ప్రవర్తించడం, అనుచితంగా వ్యాఖ్యలు చేయటంపై గ్రామ పంచాయతీలో దుమారం రేగుతోంది. ప్రజాపాలన దరఖాస్తులు అడిగినవన్నీ ఇవ్వాలంటూ మాజీ సర్పంచ్ మాధవి భర్త బాలయ్య హుకుం జారీ చేయటంపై వివాదం రాజుకుంది. ఈ విషయంపై గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సర్పంచ్ భాగ్యలక్ష్మికి మద్దతు తెలిపారు. పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని కర్దనూర్ గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తుల పంపిణీపై సర్పంచ్ భాగ్యలక్ష్మిపై మాజీ సర్పంచ్ మాధవి భర్త బాలయ్య దురుసుగా ప్రవర్తించడం, అనుచితంగా వ్యాఖ్యలు చేయడంపై గ్రామ పంచాయతీలో దుమారం రేగుతోంది. ప్రజాపాలన దరఖాస్తులు అడిగినవన్నీ ఇవ్వాలంటూ మాజీ సర్పంచ్ మాధవి భర్త బాలయ్య హుకుం జారీ చేయటంపై వివాదం రాజుకుంది. సర్పంచ్ భాగ్యలక్ష్మి, మాజీ సర్పంచ్ భర్త బాలయ్య ఇరువురు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రజాపాలన దరఖాస్తుల పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా సాగేందుకు సహకరించాల్సిన స్థానిక ప్రజా ప్రతినిధులు అందుకు విరుద్ధంగా దళిత మహిళా సర్పంచ్ నైన తనపై దురుసుగా ప్రవర్తించడం దారుణమన్నారు. 5 ఏళ్లపాటు ప్రజాక్షేత్రంలో నిబద్ధతతో పనిచేస్తూ రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా పేరు సంపాదించుకున్న తనపై మాజీ సర్పంచ్ భర్త బాలయ్య అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై గ్రామ ఉప సర్పంచ్ కుమార్, వార్డు సభ్యులు సర్పంచ్ భాగ్యలక్ష్మికి మద్దతు తెలిపారు. జంటెందుకు ఇడేసుడు, ఆ కౌంటర్లు ఎందుకు పెట్టుడు, అంటే ఒక ఆడపిల్లని తిడితే మీరందరూ తమాషా బాలన తిట్టి నా సొక్కన ఫోన్ చేసి లోపల దొంగతనం చేస్తారు. పాములు ఇప్పుడు దొంగతనమా? అదే ఇప్పుడు మరి ఎలక్షన్ మూమెంట్ ఎవరి ఇళ్ళ చేసుకుంటే అయిపోతుండే. చెల్లె నింపుతున్నాను కదా, దొంగతనం అనేది వచ్చిందా మాట. ఈరోజు నువ్వు సర్పంచ్ అయితే పొడవ అంటాడా? పొడవ కాదు, మీకు అందరు తెలియదు. పని మనిషి లెక్కనే పని చేస్తున్నాను నేను కర్దనూరులో. కులాకి తక్క కదా, నా పని మనిషి లెక్కనే చేస్తున్నాను నేను. నానే కేసర్ పచ్చి చేయదు, నా తర్వాత వస్తువులు చేస్తానేమో చూస్తాను నేను. అవసరం ఉన్న వాళ్ళు నింపించుకుంటారు, రానోళ్ళు. అది అయిపోయింది. దానికి ఏమన్నా పాద అప్లికేషన్లు అడిగిరు. పాద అప్లికేషన్లు ఎందుకు లోపలికి ఎందుకు నింపుతున్నా బాలన్న తప్ప నింపులు కాదమ్మా, అవసరం ఉన్న వాళ్ళు ఇంటికాడ నింపిస్తున్నా చెల్లె దొంగతనం చేస్తున్నా అన్నాడు. ఆ మాట ఎందుకు వచ్చింది? నింపుతున్నారు ఎందుకని అన్నారు. ఫోన్లు వచ్చినాయనగా చేసిన అన్న నీకు నువ్వు నేను మాట్లాడుతున్నావు డిఫరెంట్ అవుతుంది. దొంగతనం అనేది 5 మంది వచ్చి చెల్లె నింపినట్టు అయిపోతుంది కదా.
దొంగతనమని మా దొంగకు వచ్చింది అశోక్ అన్నకు. మళ్ళీ ఇంకా నన్ను ఫోన్ చేస్తే నువ్వేమన్నా పొడవని నీకు ఎందుకు వచ్చిందా మాట అన్న? నేను అబద్ధాలు అన్న, నువ్వు కరెక్ట్ మనిషివి, అందరు విన్నారు. సర్పంచ్ అయితే పొడవని అనలేడా? గుడి గోపురాలు ఎందుకని పోనీ అక్కడ ఇంకో గంట అయితే చెవులేమైనా మోగమైనాయా? నువ్వేమైనా పొడవా? నువ్వు మొత్తం నీదేనా ఈ ప్రోగ్రామ్ అంతా? నువ్వు సర్పంచ్ ప్రజా దర్బార్ ప్రోగ్రాంలో సీఎం గారు నిర్వహించే 6 అంశాల ప్రోగ్రాం కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాధవి భర్తగా అయినటువంటి బాలయ్య గౌడ్ గారు ఒక ఓడిఎఫ్ ఎంప్లాయీ నన్ను నువ్వు సర్పంచ్గా నీ దమ్ము నీ ధైర్యం ఏంది, నువ్వు ఇక్కడ పెత్తనము చేస్తున్నావు, మేము మా ఇంట్లోనే అప్లికేషన్స్ నింపుతాము, అది దొంగతనం అని నింపడము, నువ్వు ఈ విధంగా నువ్వు మాకు ఎట్లా ఫోన్ చేస్తావు, మా తమ్ముడికి నువ్వు ఒక దళిత సర్పంచ్ అన్న విధంగా నన్ను కించపరిచినట్టు మాట్లాడటమే కాకుండా నీకు సర్పంచ్ హోదా ఏడుకెళ్ళి తెచ్చింది, మేము గెలిపించినాం కాబట్టి నువ్వు సర్పంచ్ అయినావు, నీకు 2 నెలల పదవి కాలం ఉంది, ఈ 2 నెలల పదవి కాలం అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు అని చెప్పేసి నన్ను 100 మందిలో నన్ను చాలా కించపరిచినట్టు మాట్లాడిండు. నాకు చాలా బాధాకరంగా ఉంది. నేను ఒక గ్రామ సర్పంచ్ 5 సంవత్సరాల పాలనలో ఏ రోజు ఎలాంటి గొడవలు జరగకుండా అందరి మధ్యలో ఒక సోదరిలాగా ఉండి నేను అందరితో కలిసిమెలిసి ఉండి కష్టపడి 10 మందిలో ఒక దానిలాగా పేరు తెచ్చుకొని రాష్ట్ర అవార్డు తెచ్చుకున్న నన్ను దమ్ము ధైర్యం ఏందనే మాట అంత మందిలో మాట్లాడినందుకు నేను చాలా బాధపడుతున్నా. సోదరులు దీన్ని గుర్తించాల్సిందిగా నా కులం పేరుతో దూషించలేదు కానీ దమ్ముని ధైర్యం ఏందని అయితే మాట్లాడిండు అన్న. అసలు ఎందుకు వచ్చింది ఈ వివాదం, ఎందుకు స్టార్ట్ అయింది? వాళ్ళ సోదరుడికి రేషన్ షాప్ ఉంది ఇంట్లో, అప్లికేషన్స్ కారోబార్కి ఫోన్ చేసి అరే 20 అప్లికేషన్స్ ఇంటికి పంపియు అని అడిగితే ఇక్కడనే ఫిలప్ చేస్తున్నారు కదా అప్లికేషన్స్, మనం కౌంటర్స్ ఏర్పాటు చేసి టెంట్ వేసి ఎంఆర్ఓ గారి సమక్షంలో స్పెషల్ ఆఫీసర్ సమక్షంలో వార్డు మెంబర్లు అందరూ కూర్చొని కౌంటర్ కాడ డ్వాక్రా మహిళలు అంగన్వాడీ మహిళలను కూర్చోబెట్టి మనం నింపిస్తున్నాము. నువ్వు రేషన్ షాప్ కాడ ఎందుకు నింపుతున్నావన్నా, నువ్వు కూడా వచ్చి ఇక్కడ నింపితే అయిపోతుంది కదా, 20 అప్లికేషన్లు ఎందుకు అడిగినావు, అప్లికేషన్లు ఇవ్వట్లేదు అని ఫోన్ చేసిన. వీళ్ళు అక్కడ పోతుంటే 4 చూసి నాకు ఫోన్ చేసిర్రు, అక్కడ ఎందుకు నింపుతున్నావన్నా, వచ్చి ఇక్కడ కౌంటర్ దగ్గర కూర్చొని నింపొచ్చు కదంటే ఏం మాట్లాడుతున్నావు, నేను దొంగతనం చేస్తున్నా నా రేషన్ షాప్లో కూర్చొని, నా దగ్గరికి చదువు రానోళ్ళు వస్తే నేను సాయం చేస్తున్నా, నువ్వు నాకు ఎట్లా ఫోన్ చేసినావు నువ్వు అని అన్నాడు. అన్న నేను దాన్ని తప్పు పట్టలేను, 20 అప్లికేషన్లు అయితే పంపడం కుదరదని చెప్పి నేను ఫోన్ పెట్టేసిన. ఈయన బాలయ్య గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు, పొద్దున్నుంచి మాతో పాటు సహకరించి వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకున్నాం కానీ రాజకీయ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాకు తెలియదు. ఒక 5 సంవత్సరాల పాలనలా ఒక్కరోజు కూడా ఒక గ్రామ సభకు రాలే, ఒక జెండా కార్యక్రమం ప్రోగ్రాంలకు రాలే, నేను 6 అవార్డులు తీసుకున్న ఒక అవార్డు ప్రోగ్రాంకు రాలే, ఏ రోజు నాకు సహకరించకపోగా ఈ రోజు వచ్చి నా తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడేంత ధైర్యం ఉందా నీకు అని అన్నాడు. ఒక మనిషికి నేను ఫోన్ చేయడము నాకు దమ్మెందుకన్నా అంటే నేను దళితమైన నన్ను నాకు గుర్తు చేసిండా. నేను ఈ రోజు వరకు కూడా నేను ఏ రోజు అట్లా అనుకోలేదు, అందట్లో ఒక దాంట్లో కలిసిమెలిసి నేను ఉన్నా. నువ్వు ఈరోజు నన్ను టేబుల్ బల్ల గుద్ది 100 మందిలో నువ్వు మాట్లాడినావు, నేను అంత తప్పు ఏం చేసినా నేను ఈరోజు ఆ ప్రోగ్రామ్ అంతా ఏర్పాటు చేసి ఒక్క ఆఫీసర్కి ఇబ్బంది కాకుండా పోలీస్ సోదరులు అందరితో కలిసిమెలిసి ఉండి భోజనాలు ఏర్పాటు చేసుకొని అందరం మంచిగా సంతోషంగా ఉన్నాము. ఇన్ని రోజులలో ఏ రోజు గొడవ కాలేదు, ఈ రోజు గొడవ చేయడానికి కారణం ఏంది, నన్ను తిట్టాల్సిన అవసరం ఏముంది. 2 నెలలు అయితే నీ పదవి కాలం అయిపోతుందని నన్ను ముందే హెచ్చరిస్తున్నాడు. నేను చెప్పినాను మరి 2 నెలల దాకా ఎందుకు, నేను ఇప్పుడే రాను, ఇంట్లో ఉంటా, మీరు చేసుకోండి రాజకీయం, అప్లికేషన్స్ అన్నీ మీకే పంపిస్తా, ఎంఆర్ఓ కూడా మీరే పిలిపించుకోండి, నేను అసలు ప్రజా దర్బార్ ప్రోగ్రామ్కి అటెండ్ కాను, నేను రాజకీయం చేయనన్నా అని నేను పక్కకు తప్పుకున్నా. ఒక్కరు కూడా అసలు ఎవరు మాట్లాడలేకపోతారు. ఎందుకు అంటే ఆయన 10 ఏళ్ళు రాజకీయం చేసిండు, వాళ్ళ భార్యను పెట్టి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి అందరు మర్యాదపూర్వకంగా నన్నే నోరు మూయమన్నారు. వద్దులేమో బాధపడకు, నువ్వు ఊరుకో, ఎక్కడైనా వదిలి తప్పు పెట్టాలన్నారు. కానీ నన్ను కించపరిచే మాట్లాడిండు అన్న ఆయన. నేను ఇవ్వాలనుకుంటున్నా ఖచ్చితంగా, ఆయన నా మీద అంత ఫైర్ కావాల్సిన అవసరం ఏముందని నేను అడుగుతున్నా. నా మీద అంత ఫైర్ కావాల్సిన అవసరం లేదు. ప్రజా దర్బార్ ప్రజల పాలన, ఒక సీఎం గారి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిర్రు, ప్రతి ఒక్కరి సమస్యలు గ్రామంలో ఊరు మధ్యలో ఉండి సమస్యలు చూసుకోవాలన్నాడు కానీ ఇళ్లలో రాజకీయం చేయమని చెప్పలేదు కదన్న. ఇప్పుడు సీఎం అధికారాన్ని మేము గౌరవిస్తున్నాము, మేము టెంట్ వేసి కౌంటర్లు పెట్టి ఎంఆర్ఓ గారు స్పెషల్ ఆఫీసరు వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ గారు మేమందరం అక్కడ కూర్చున్నాము. తను ఇంట్లో నింపడం ఎంతవరకు కరెక్టు, సోదరునికి ఫోన్ చేసినావని నన్ను దబాంచడం ఎంతవరకు కరెక్టు. అంటే నువ్వు సోదరికి ఇచ్చే మర్యాద నాకు ఒక సర్పంచ్గా నాకు ఇయ్యవా? అంటే నేను ఒక దళిత మహిళననే? నీ సోదరుడు కళ్ళు అమ్ముతున్నాడు కోపిన్ షాప్లా,
కిరాణా సామాన్ అమ్ముతున్నాడు, కోపిన్ బియ్యం ఇస్తున్నాడు. అసలు కోపిన్ షాప్ కాడ కళ్ళే అమ్మొద్దు. నేను ఒక గ్రామ సభ మీటింగ్ రోజు అక్కడ గల్లి ఒక అతను ఫీడ్స్ వచ్చి పడిపోయాడు. అది ఆయన కూడా చూసి నేను డైరెక్ట్ అడిగిన, అన్న మీరు కళ్ళలో మంది ఎందుకు కలుపుతున్నారు, నేనేమన్నా ఆరాధీసినా, వాళ్ళని ఏ రోజు ఇబ్బంది పెట్టినా, నన్ను ఈరోజు 100 మందిలో బాధ పెట్టే మాటలు ఎందుకు మాట్లాడిండు ఆయన? 100 మంది ఉన్నారు, మహిళలు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, మాజీ ఉప సర్పంచ్ గారు ఉన్నారు, మన గ్రామస్తులు ఉన్నారు, అందరూ కూడా అన్నారు, బాధపడ్డారు ఒక్క మహిళ మీదకి ఇట్లా అరవద్దు అని. అసలు ఆయన ఇన్ని రోజులలో ఏ ప్రోగ్రామ్కి అటెండ్ కాకుండా ఈ రోజు రావడం కూడా సొంత రాజకీయం కోసం వచ్చిండు. ఈ గ్రామంలో ఇప్పటి వరకు అట్లా ఎవరు చేయలేరు. సొంత రాజకీయాలు ఇళ్ళలో కూర్చుని పెట్టుకొని రాజకీయం చేయాలని ఎవరు లేరు. 10 మందిలోకి వచ్చి 10 మందికి ఏం కావాలో చూడాలి. కానీ ఇట్లా ఇళ్ళలో రాజకీయం చేస్తే ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా ఇంకా గొడవలు, ఇలాంటి గొడవలు చాలా అవుతాయి. తను సొంత రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఇళ్ళల్లో అందరినీ మహిళలను పిలుచుకొని మీరు మా ఇంటికి వచ్చి అప్లికేషన్ నింపుకుంటేనే మీకు అన్ని అవకాశాలు వస్తాయి, అన్ని పథకాలు వస్తాయి, లేకపోతే రావు అని చెప్పేసి వాళ్ళ సోదరుడు చెప్పడము, ఈయన ఇట్లా మంది మీద రేజ్ అవ్వడము కరెక్ట్ కాదు. నేనైతే ఇట్లాంటిది నేను యాక్సెప్ట్ చేయను. నేను 5 ఏళ్ళలో ఇట్లాంటి పాలన కూడా చూడలేను. నన్ను తిట్టినందుకైతే నాకు చాలా బాధాకరంగా ఉంది. నేను ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటా. కలెక్టర్ దాకా కూడా వెళ్తాను. నేను రేపు ఎంఆర్ఓ గారిని అడుగుతాను. నేను మీరు రేషన్ డీలర్లకు కళ్ళు అమ్మమని, కోపిన్ సామాన్లు అమ్మమని చెప్పిర్రా, మీరు సరుకులు పప్పులు ఉప్పులు కూడా అమ్మమని చెప్పిర్రని నేను తనని కూడా అడుగుతాను. నేను ఎందుకంటే ఆయన వచ్చి పెట్టిన సదస్సు ఇది ఎంఆర్ఓ గారు. వారి ప్రోగ్రామ్ జస్ట్ 5 నిమిషాలు ఆయన పోయి ఇట్లా 5 నిమిషాలు కూడా కాలేదు. నువ్వు నన్ను అంత మాటలు అనాల్సిన అవసరం లేదు. సంగారెడ్డి పట్టణంలో కొత్త బస్టాండ్ వద్ద పీఎంకే కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా నియోజకవర్గంలోని సుమారు 200 చర్చిలకు పట్నం మాణిక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పాస్టర్స్ మరియు క్రైస్తవ సోదరులు ప్రార్థన చేసి పట్నం మాణిక్యంను దీవించారు. సంగారెడ్డి పట్టణంలో కొత్త బస్టాండ్ వద్ద పీఎంకే కార్యాలయంలో నూతన సంవత్సర సందర్భంగా నియోజకవర్గంలోని సుమారు 200 చర్చిలకు పట్నం మాణిక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పాస్టర్స్ మరియు క్రైస్తవ సోదరులు ప్రార్థన చేసి పట్నం మాణిక్యంను దీవించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్నం మాణిక్యం యువసేన సభ్యులు ప్రదీప్ గౌడ్, నందా, మధు, శ్రీవర్ధన్, సాయి భాష, జాన్, బాబన్, మణికుమార్, నవీన్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు పట్నం మాణిక్యం ఫౌండేషన్ తరఫున ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న పాస్టర్స్, చర్చెస్ అన్నిటికీ కూడా వారు ఎంతో ప్రేమతో మరి మాణిక్యం అన్న, మరి రవితేజ బ్రదర్, మరి చర్చెస్ అన్నిటికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కేక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. దేవుడు మరి వారిని, వారి కుటుంబాన్ని, వారి ఫౌండేషన్ని, అలాగే వారితో పనిచేస్తున్న యూత్ని అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఎందుకంటే ఈ మంచి కార్యక్రమాన్ని బట్టి వారు మాణిక్యం ఫౌండేషన్ నుంచి చాలా కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు సంగారెడ్డి నియోజకవర్గంలో. వాటన్నిటిని బట్టి అభినందిస్తున్నాం వారిని. ఇంకా రాబోయే 2024 సంవత్సరంలో ఇంకా మంచి కార్యక్రమాలు, ప్రజలకు మేలు కలిగే కార్యక్రమాలు, ప్రజలకు ప్రయోజనకరమైన కార్యక్రమాలు చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్స్ అందరం కూడా సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న పాస్టర్స్ అందరూ కూడా మరి మాణిక్యం ఫౌండేషన్ వారి కొరకు మేము ప్రార్థన చేస్తామని మాటిస్తున్నాం. వారిని ఇంకా 24వ సంవత్సరంలో ఇంకెక్కువ ప్రజాసేవ వారు చేయనట్లుగా, ఇంకా అనేకులు పేదవారికి మరి ఇంకా లేనట్టు వారికి వారి చేయూత అందించినట్లుగా ఫౌండేషన్ ద్వారా, మాణిక్యం ఫౌండేషన్ ద్వారా వారిని సమృద్ధిని కలగజేయనట్లుగా వారిని ఆశీర్వాదకరంగా ప్రభు చేయాలని కోరుకుంటూ 24వ సంవత్సరం యొక్క నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మాణిక్యం ఫౌండేషన్ మరొకసారి పాస్టర్స్ అందరి తరఫున, సంగారెడ్డి నియోజక పాస్టర్స్ అందరి తరఫున కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరి మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మరి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. గగనసీమలో అద్భుత విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో ఈ ఘనత సాధించడంలో ఎన్నో కష్టాలున్నాయి, ఎందరో శాస్త్రవేత్తల త్యాగాలున్నాయి. తాజాగా మరో ప్రయోగానికి రెడీ అవుతోంది. కొత్త సంవత్సరం 2024 జనవరి 1వ తేదీన ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. రేపు ఉదయం PSLV C-58ని ప్రయోగించనుంది. గగనసీమలో అద్భుత విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో ఈ ఘనత సాధించడంలో ఎన్నో కష్టాలున్నాయి, ఎందరో శాస్త్రవేత్తల త్యాగాలున్నాయి. ఇప్పటికే తన పరిశోధనతో చరిత్ర సృష్టిస్తున్న ఇస్రో గత ఏడాది 2023లో చంద్రుడి, ఆదిత్యుడి రహస్యాలను తెలుసుకోవడంలో సక్సెస్ కాగా తాజాగా మరో ప్రయోగానికి రెడీ అవుతోంది.
ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం 2024 కూడా ఘనంగా ప్రారంభించడానికి రెడీ అయింది. 2023 చంద్రయాన్ 3 ఆదిత్య L1 ప్రయోగాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో భారత విజయ పతాకాన్ని ప్రపంచ వినువీధుల్లో రెపరెపలాడించింది. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరో ప్రయోగానికి రెడీ అయింది. కొత్త సంవత్సరం 2024 జనవరి 1వ తేదీన ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. రేపు ఉదయం PSLV C-58, PSLV C-58 ని ప్రయోగించనుంది. PSLV రాకెట్ C-58 రాకెట్ 44.4 మీటర్లు పొడవు, 260 టన్నుల బరువు కలిగి ఉంటుంది. దీని జీవితకాలం 5 ఏళ్లు. ఇది X-రే మూలాలను అన్వేషించనుంది. PSLV రాకెట్ సిరీస్లో తాజా ప్రయోగం 60వది. ఎక్సోపోసాట్ శాటిలైట్ భూమికి 350 నుంచి 450 కిలోమీటర్లు ఎత్తులోని లియో ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగాన్ని 4 దశల్లో పూర్తి చేయనున్నారు. అయోధ్యలో శ్రీరాముల వారికి పూజలు చేసిన అక్షంతలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దానిలో భాగంగా అయోధ్య శ్రీరామచంద్ర స్వామి వారి అక్షంతల కలశం ఈ రోజు సంగారెడ్డి పట్టణంలోని 35వ వార్డ్ సంజీవని హనుమాన్ ఆలయానికి చేరుకున్న శుభ సందర్భంగా కాలనీ వాసులు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అయోధ్య శ్రీరామ ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22వ తేదీన జరగనుంది. అయోధ్యలో శ్రీరాముల వారికి పూజలు చేసిన అక్షింతలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దానిలో భాగంగా అయోధ్య శ్రీ రామచంద్ర స్వామి వారి అక్షింతల కలశం ఈరోజు సంగారెడ్డి పట్టణంలోని 35వ వార్డు సంజీవని హనుమాన్ ఆలయానికి చేరుకున్న శుభ సందర్భంగా కాలనీ వాసులు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी
जय बोलो हनुमान की। श्री राम जय जय राम, 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 श्री राम 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 जय राम, ఇక్కడ హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ ఇది కదా. శ్రీరామ జయ రామ జయ రామ, శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ, శ్రీరామ జయ రామ రామ, శ్రీరామ జయ రామ. ఇటు ఇట్లా ఇట్లా తిరగాలి, ఇటు 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 ఇట్లా ఇట్లా రామ, శ్రీరామ జయ రామ జయ రామ, శ్రీరామ జయ రామ జయ నువ్వు రామ, శ్రీరామ జయ రామ జయ రామ, శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ జయ రామ, శ్రీరామ జయ రామ అవును బాగుంటాయి శబరిమ వాళ్ళు తీసుకోమని శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ 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 జయ రామ, శ్రీరామ జయ राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। ఇది వాటి సిటీ న్యూస్.